చైత్ర పౌర్ణమికి హనుమత్ ఉపాసనకి ఏమైనా సంబంధం ఉందా? చైత్ర పౌర్ణమి రోజు ఆంజనేయ స్వామి యొక్క స్వరూపాలను ఎందుకు ఊరేగిస్తారు? అసలు విజయోత్సవం అంటే ఏంటి? చైత్ర పౌర్ణమి రోజు పూజలు ఎలా చేసుకోవాలి? చైత్ర పౌర్ణమికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. చైత్రమాసంలో పౌర్ణమి తిథి. ఈ తిథికి ఎన్నో ప్రత్యేకతలు. ముఖ్యంగా గ్రహాల నుంచి ఉపశమనం పొందాలి అన్న, అంటే ఒకవేళ గ్రహశాంతులు అన్నవి మనం చేయించుకోవాలన్నా, ఇక లోక కళ్యాణం కోసం పార్వతీ కళ్యాణం అంటూ, అలాగే సత్యనారాయణ స్వామి వ్రతాలు అంటూ చేయించుకుంటూ ఉంటాం కదా. ముఖ్యంగా ఈ చైత్ర మాసంలో పౌర్ణమి తిథి రోజు ఎవరైతే ఈ వ్రతాలను, అలాగే శివపార్వతుల కళ్యాణాన్ని చేయించుకుంటారో, కనీసం చూస్తారో, దర్శించుకుంటారో, వాళ్ళందరికీ కూడా నవగ్రహ బాధలు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోతాయి అని అంటారు. ఇంతేనా? కాదు. చైత్రమాసంలో శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన ప్రత్యేకమైన అనుగ్రహాన్ని కలిగిస్తుంది అంటారు. వాస్తవానికి పౌర్ణమి తిథికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. కారణం ఏమిటి అంటే చంద్రమా మనసో జాతః. చంద్రుడు మనఃకారకుడు. మరి మనస్సు ఎప్పుడు ప్రశాంతంగా, విపరీతమైన రాగంతో, విపరీతమైన ద్వేషంతో ఉండకుండా ఆ స్థితిని పొందాలి అంటే చంద్రుని యొక్క ఆరాధన ఖచ్చితంగా చేయాల్సిందే. వీటన్నిటితో పాటు ఈ చైత్ర పౌర్ణమికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ముఖ్యంగా సముద్ర స్నానాలు, ఒకవేళ కుదరకపోతే నదీ స్నానాలు కూడా చేస్తే చాలా మంచిది అని చెప్తారు. ఎందుకు అంటే విశేషంగా చంద్రుని యొక్క శక్తి, ఆ కిరణాలలో ఉన్న ఔషధీ శక్తి ఆ నీరు నిక్షిప్తం చేసుకుంటుంది కాబట్టి. ఇక ఈ చైత్ర పౌర్ణమికి సంబంధించి, అంటే ఈ చైత్ర పౌర్ణమికి సంబంధించి మన పురాణాలలో ఎటువంటి కథలు మనకి వినిపిస్తూ ఉంటాయి. చైత్ర పౌర్ణమి రోజు ఎవరైతే ఉపాసన చేస్తారో, పుణ్యజలాలలో స్నానం ఆచరిస్తారో వాళ్ళకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అన్నది ఒక కథ మనకి వినిపిస్తూ ఉంటుంది. ఇది భాగవతంలో కనిపిస్తుంది, అలాగే బృహస్పతి సంహిత అంటారు, ఇందులో కూడా కనిపిస్తుంది. మనకి కురుక్షేత్ర యుద్ధం గురించి తెలుసు. అయితే ఆ యుద్ధంలో భారతదేశానికి సంబంధించిన విభిన్న రాజులు వాళ్ళందరూ కూడా పాలు పంచుకున్నారు, కౌరవులని, పాండవులని. అయితే కేవలం బలరాముడి మాత్రం నేను ఎవరి పక్షంలోనూ యుద్ధం చెయ్యను అంటూ ఆయన అలాగా పుణ్యతీర్థాలను దర్శించుకోవడం మొదలుపెట్టారు. ఆ సమయంలోనే ఆయన నైమిషారణ్యం, ఈ చక్కని పుణ్య ప్రదేశానికి కూడా రావడం జరిగింది. మనం వింటూ ఉంటాం కథల్లో నైమిషారణ్యం అనేటప్పటికీ అక్కడ సూత మహాముని, ఆయన సౌనకాది మహామునులందరికీ కూడా పురాణాలలో దాగి ఉన్న విషయాలు, కథలు చెప్తూనే ఉంటారు. అలాగే అక్కడ నిత్యము యజ్ఞ కార్యము, యజ్ఞాలు అన్నవి జరుగుతూనే ఉంటాయి. అటువంటి పుణ్య ప్రదేశం నైమిషారణ్యం. ఆ ప్రదేశానికి బలరాముడు వెళ్ళారు. వెళ్తే అక్కడ ఉన్న ఋషులు, మునులు వాళ్ళందరూ కూడా బలరాముడిని చూసిన వెంటనే ఎంతో చక్కగా లేచి మర్యాదతో, గౌరవంతో నమస్కారం చేశారట. కానీ సూత మహర్షి ఎవరైతే పురాణ పఠనం చేస్తున్నారో ఆయన మాత్రం లేచి నించోలేదు. ఆయన ఆ పఠనాన్ని అలా కొనసాగిస్తున్నారు. ఇది చూసిన బలరాముడికి కోపం వస్తుంది. అంటే భగవత్ స్వరూపాలకి కూడా ఇలా జరుగుతుందా అంటే, ఒక్కొక్కసారి కొన్ని లీలలు, లేకపోతే కొన్ని సంఘటనలు, ఇవి మనకి ఏదో ఒక గుణపాఠం నేర్పించడానికి అన్న విషయం గురించి కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి. మొత్తానికి బలరాముడికి కోపం వచ్చింది. మరి ఇంతమంది లేచి నమస్కారం చేశారు కదా, సూతుడు ఎందుకు లేవలేదు, సూతుడు ఎందుకు నన్ను పట్టించుకోవట్లేదు అనేటట్టుగా ఆయన తన చేతిలో ఉన్న దర్భ ఏదైతే ఉందో దాన్ని మంత్రించి ఒక్కసారి వేశారట ఆ కోపంతో. దానివల్ల ఆ దర్భతో సూత మహర్షి యొక్క తల తెగిపోయింది అని చెప్తారు. మరి ఇంతటి కోపం, ఇది అసలు ఎటువంటి నాశనానికి దారితీస్తుంది? అక్కడ ఉన్న మహర్షులందరూ కూడా ఎంత పని చేసావయ్యా, మరి ఇంత కోపమా, అసలు ఆలోచన లేకుండా ఈ పని చేస్తావా అని అంటూ వాళ్ళు కూడా ధర్మం చెప్తున్నారు. అంటే అప్పట్లో ధర్మాన్ని ఎంత చక్కగా అందరూ పాటించేవారో ఇటువంటి కథల్లో మనకి తెలుస్తుంది. వాళ్ళందరూ అంటారు, మేమందరం లేచి నించున్నాం, నీకు నమస్కారం చేశాం. అయితే సూత మహర్షి ఆయన బ్రహ్మస్థానంలో కూర్చున్నారు. ఆయన ఏ ఆసనం మీదైతే కూర్చుని పురాణ పఠనం చెప్తున్నారో, అంటే
వేదములు ఏ రకంగా బ్రహ్మగారు ఆయన వర్ణిస్తూ ఉంటారో నిత్యము, అలాగే బ్రహ్మస్థానం అంటారు. అంటే ఎవరైనా ప్రవచనకర్తలు లేకపోతే ఎవరైనా వేదం గురించి, పురాణాల గురించి, ఆధ్యాత్మిక విషయాలు చెప్తూ ఉంటారో వాళ్ళని బ్రహ్మదేవుడితో సమానంగా చూస్తారట. అందుకే బ్రహ్మ ఆసనం, బ్రహ్మస్థానం అంటారు. అటువంటి స్థానంలో సూతుడు కూర్చుని ఉన్నారు. ఆయన మాకు చెప్తున్నారు కాబట్టి ఆయన లేచి నించోవలసిన అవసరం లేదు. అందుకని కోపంతో నువ్వు చాలా తప్పు చేసావు బలరామ అని అక్కడ ఉన్న ఋషులు మునులు చెప్తే వెంటనే ఆయన కోపాన్ని ఆయన తగ్గించుకుని ఆ ఆవేశంతో చేసిన పని అది ఎంత చెడ్డ పని అనే విషయాన్ని కూడా ఆ ప్రాయశ్చిత్త భావనతో లేకపోతే పశ్చాత్తాప భావనతో బలరాముడు వెంటనే తెలుసుకున్నాడు. ఇక రాక్షస భావనలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వెంటనే వాళ్ళు తెలుసుకోలేరు, ఎప్పటికీ తెలుసుకోలేరు. కానీ బలరాముడు కాబట్టి ఆ కోపంతో అయ్యో నేను ఇంత పని చేశానా అని చెప్పి ఆయన బాధపడతారు. నిజమే కదా, ఆయన బ్రహ్మస్థానంలో ఉన్నారు, మరి ఆయన పురాణ పఠనం ఆపవచ్చా? ఆయన నన్ను చూసి పలకరించాలా? అవసరం లేదు. వెంటనే బలరాముడు తన తప్పు తెలుసుకొని, తనకి కూడా బోల్డన్ని శక్తులు ఉంటాయిగా, కాబట్టి ఆ శక్తులతో సూత మహర్షిని మళ్ళీ నేను బ్రతికిస్తానని చెప్పి మళ్ళీ బ్రతికించారు. అయితే అలా బ్రతికించినప్పుడు మాత్రం మరింత శక్తి ఇచ్చారట. సూత మహర్షితో అంటారు, మీరు ఈ పురాణ పఠనం చెప్పటం, నిత్యం ఇక్కడ భగవన్నామ స్మరణ చేసుకోవటం, విష్ణు కథలు వీటి వివరణ చేయటం, ఇదంతా కూడా చాలా చక్కగా మీరు చేస్తూ ఉంటారు, అంతే కదా. ఎందుకంటే భగవంతుడి గురించి మాట్లాడాలన్నా భగవంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొంది ఉండాలి. అందుకే ఇప్పుడు అంటారు మళ్ళీ మీకు ఇంకొక జన్మ వచ్చినట్టు, మళ్ళీ అంటే ఇంకొకసారి ప్రాణ ప్రతిష్ఠ అన్నది నేను చేసినట్టు. కాబట్టి ఈసారి మరింత తేజస్సుతో ఎప్పుడూ మీరు శ్రీ మహావిష్ణువునో లేకపోతే ఏదైనా ఆ భగవన్నామ స్మరణ చేస్తూ అనర్గళంగా ఏ విద్య అయితే మీ దగ్గర ఉందో దాంతో మీరు చక్కగా ప్రవచన కార్యక్రమాలు ఇంకా కొనసాగిస్తూనే ఉంటారు అని అధికంగా ఈ యొక్క అనుగ్రహాన్ని కూడా బలరాముడు ఇస్తాడట. ఇదంతా అయిపోయిన తర్వాత బలరాముడు అక్కడ ఉన్న వాళ్ళందరితో అంటూ ఉంటాడు, ఏది ఏమైనా నేను చాలా ఘోరమైన పాపం చేశాను. ఎందుకంటే అటువంటి మహాముని తల తీసేయటం అంటే అది నిజంగా నేను మళ్ళీ బ్రతికించిన, నేను ఇంకా వేరే అనుగ్రహాన్ని ఇచ్చిన, మనసులో ఉన్న బాధ పోవట్లేదు, తప్పు చేశాను, ఏం చేస్తే ఈ పాపాలన్నీ పోతాయి అని అడిగితే అక్కడ ఉన్న ఋషులు మునులు ఇంకా మనకి చెప్తారు, దేవతలకే గురువైన బృహస్పతి ఆ సమయంలో చెప్తారట, పుణ్యతీర్థాల స్నానం ఏదైతే ఉందో అలాగే భగవన్నామ స్మరణ, అంతే కదా, ఏది జరగాలన్నా జరిపించాలన్నా భగవంతుణ్ణే తలుచుకోవాలి. కాబట్టి ఈ ప్రాయశ్చిత్త భావనతో అందులోనూ ఇక ముందు చైత్రమాసంలో పౌర్ణమి తిథి వస్తోంది. మరి ఆ పౌర్ణమి తిథి రోజు విశేషంగా నదీ స్నానము, సముద్ర స్నానము చేస్తే నిజంగా మీరు ఏదైతే పాపం చేశాను అని మీరు అనుకుంటున్నారో అవన్నీ కూడా పోతాయి అంటారట. అప్పుడు బలరాముడు ఈ చైత్ర పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేశారు. తను చేసిన తప్పు పని ఏదైతే ఉందో దానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. అలా ఏమో ఈ పాపం నాకు అంటుకుంటుందేమో అనేటట్టుగా ఆ పాప నివృత్తికి ఆయన మార్గాన్ని వెతుక్కున్నారు, మనందరికీ చూపించారు అని చెప్తారు. ఈ విషయం మనకి భాగవతంలో ఉంటుంది. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా బృహస్పతి సంహితలో కూడా ఈ విషయం ఉంటుంది. మరి ఇంతేనా అంటే కాదు, ఈ చైత్ర పౌర్ణమికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఎక్కడ పడితే అక్కడ జై హనుమాన్ జై హనుమాన్ అంటూ ఆ హనుమంతుని యొక్క గానము అలాగే వైభవం కనిపిస్తూ ఉంటుంది. అయితే చాలామందికి ఒక సందేహం ఉంటూ ఉంటుంది, హనుమత్ జయంతి అని అనేస్తూ ఉంటారు, చిన్న హనుమత్ జయంతి అని అంటారు, లేకపోతే హనుమత్ జయంతి అది చిన్నది పెద్దది అని కూడా అంటూ ఉంటారు. వాస్తవానికి ఆంజనేయ స్వామి యొక్క వైభవం చెప్పాలన్నా లేకపోతే ఆయన గురించి ఎక్కువగా చెప్పాలన్నా పరాశర సంహితలో ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. రామాయణంలో ఆంజనేయ స్వామి యొక్క పూర్తి వివరణ అన్నది మనకి ఉండదు. కానీ పరాశర మహర్షి సాక్షాత్తు ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఆయన అందించినది పరాశర సంహిత. అందులో మాత్రం అద్భుతంగా అదే మనకి నిదర్శనం, ఇంకా చెప్పాలి అంటే ప్రామాణికం అని అంటారు. అటువంటి పరాశర మహర్షి అందించిన పరాశర సంహితలో మాత్రం వైశాఖ మాసంలో దశమి తిథి ఏదైతే ఉందో అది మాత్రమే హనుమత్ జయంతి అంటారు.
అయితే ఈ చైత్ర పౌర్ణమి రోజు మాత్రం హనుమద్ విజయోత్సవం అనేటట్టుగా చక్కగా ఆంజనేయ స్వామి యొక్క ఉత్సవమూర్తిని కానీ లేకపోతే ఏదైనా మూర్తిని తయారు చేసి ఎంతో హుషారుగా ఆంజనేయ స్వామి నామం పలుకుతూ పాటలు పాడుకుంటూ మనకి వీధిలో విజయోత్సవం అన్నది మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఎందుకు చేస్తారు ఇటువంటి విజయోత్సవం? అది కూడా చైత్ర పౌర్ణమి రోజు. అంటే మనకి రామాయణం కథ తెలుసు. అయితే అక్కడ పట్టాభిషేకం అయిపోయిన తర్వాత అంటే తిరిగి అయోధ్యకి వెళ్ళిన తర్వాత రాముల వారు అందరినీ ఎంతో ప్రేమతో గౌరవంతో వాళ్ళని సత్కరించి మరి పంపిస్తున్నారు. సుగ్రీవుడు, విభీషణుడు, వానర సైన్యం అందరూ వచ్చారు కదా. అటువంటి సమయంలో ఆంజనేయ స్వామిని మాత్రం చూసి అసలు నేను నీకు ఏ కానుక ఇవ్వాలి, ఏ బహుమతి ఇస్తే సరిపోతుంది, నువ్వు నాకు అందించిన ఆనందం లేకపోతే ఈ విజయానికి కారణం నువ్వే కదా ఆంజనేయ, మరి నీకు నేను ఏమిచ్చుకోగలను, ఏమిచ్చినా సరిపోదు, కాబట్టి నన్ను నేనే సమర్పించుకుంటున్నాను అనేటట్టుగా చక్కగా దగ్గరగా తీసుకుని కౌగిలించుకుంటారట. ఇంకా నేను నన్ను ఇచ్చుకోవడం తప్పితే అసలు భూమి మీద ఏ పదార్థం నీకు ఇచ్చినా సరిపోదు అని ఎంతో కృతజ్ఞతతో ప్రేమతో రాముల వారు దగ్గరికి తీసుకుంటారు. అలా కాకుండా మనకి చెప్తారు, ఆ సమయంలో అంటే ఇంత విజయాన్ని పొందడానికి ఆంజనేయ స్వామి ప్రధాన కారకుడు అని రాముల వారు పోల్చుకుంటూ ఒక ఉత్సవం చేశారు అని. ఆంజనేయ స్వామిని స్మరించుకుంటూ ఆంజనేయ స్వామి యొక్క కష్టము లేకపోతే వైభవము, ఆయన ఏ రకంగా సహాయం చేశారు, ఈ విజయం ఆయన వల్ల ఎలా దక్కింది అనేటట్టుగా అందరికీ తెలిసేటట్టుగా ఒక ఉత్సవం లాంటిది చేశారు అంటారు. మొట్టమొదటిసారిగా అలా రాముల వారు అయోధ్యలో చేసిన ఉత్సవం ఏదైతే ఉందో అది చైత్ర పౌర్ణమి రోజు జరిగింది కాబట్టి విజయోత్సవం అంటూ విజయానికి సంకేతంగా ఈ ఆంజనేయ స్వామి యొక్క రూపాలను చక్కగా వీధుల్లో ఊరేగింపు కార్యక్రమంగా మనం చూస్తూ ఉంటాం. అలా మనం కూడా మన జీవితంలో విజయం సాధించాలి అంటే చక్కని బుద్ధి ఉండాలి, మంచి జ్ఞానం ఉండాలి, మంచి వాక్కు ఉండాలి. మరి ఇవన్నీ కలగాలి అంటే ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి చైత్ర పౌర్ణమి తిథి రోజు ఖచ్చితంగా ఈ విజయోత్సాహంలో మనమందరం కూడా పాలు పంచుకుంటూ ఆంజనేయ స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. నమస్తే.